మరొకసారి సాయంకాలం వేళ మరి ఈ చక్కటి మాటలు ఈ భూమి మీద మానవుడు జీవించిన విధానమును మరి చూసినట్లయితే ఎవరు నరకములో అగ్నిగుండంలో పడిపోతున్న మానవునికి ఎంతో మంది భూమి మీద ప్రవక్తలు వచ్చారు, ఎంతో మంది వచ్చారు, కానీ ఎవరు కూడా సరైన తండ్రికి సమాధానమైన బలి అర్పించలేకపోయారు. అందుకే పరలోకమందున్న దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉన్న మరి దేవాది దేవుడైన ప్రభువు మరి ఈ భూమి మీద సామాన్యమైన మానవుడుగా లేఖనముల ప్రకారము ఆయన ఈ భూమి మీద జన్మించడం జరిగింది. 33.5 సంవత్సరాలు జీవించి యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి కోసము ఆ తండ్రి రాజ్యంలో చేర్చడానికి ఆత్మలు ఆయన ఈ భూమి మీద ఒక మహాబలియాగము గావించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. ఆయన అమూల్యమైన రక్తము చిందించి సర్వ మానవాళిని ప్రభు చెంతకు తీసుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక సామాన్యమైన మానవుడుగా, దేవుడుగా, సశరీరుడుగా మరి 33.5 సంవత్సరాలు జీవించి ఇలాగే మరి వీధుల్లో ఆయన మంచి గొప్పగా కేక పెట్టి ఆయన ప్రసంగం చేశాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి అని ఆయన స్వయముగా వచ్చి భూమి మీద మారు మనసు పొందితే మీ హృదయాలు సరి చేసుకుంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఎన్నడూ ఆకలి దప్పులు లేని రాజ్యము, యుగ యుగాలు ఉండే రాజ్యము. ఆ మహారాజ్యములో దేవాది దేవుని దగ్గర మరి కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు ఏమి ఉండవండి. ఈ భూమి మీదనే మనిషికి అన్ని బాధలు, ఎన్నో బాధలు, చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. కానీ జానుడు పట్ట కొరకు ఎన్నో బాధలు అనుభవించి తుదకు మనం మరణించి మరి సమాధి చేయబడి తర్వాత మరలా యుగ యుగాలు అగ్నిగుండంలో కాలే పరిస్థితి ఉంది. అది తప్పించడానికే ప్రభు మరి ఎంతటి ఘోర పాపికైనా తన రక్తము ద్వారా పరిశుద్ధపరచడానికి వచ్చాడు. మన శరీరము మాసిపోతే ఎమ్మడే సోపుతో కడుక్కుంటాం. మన ఇల్లు వాసన పడితే బాగా మంచిగా ఫినాయిలేసి భద్రంగా కడిగి మంచి వాసనతో మరి గమగమ లాడే వాసనతో మరి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఈ శరీర మాలిన్యంతో చేసిన ప్రతి ప్రక్రియ, క్రియ, కామము, క్రోధము, మదము, మాత్సర్యము, కొట్లాటలు, పగలు, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు చేత నిండిన ఈ శరీరము ఒకసారి పాపము తీసుకోపోమంటే నేను మట్టిని కనుక మట్టికే వెళ్ళిపోతున్నాను, నన్ను నడిపించే నీవే ఈ పాపం అనే మూట కట్టుకొని వెళ్ళిపోతుంది. అవునండి, మట్టిలో నుండి వచ్చిన ఆహారమే తింటున్నాం, మట్టికే వెళ్ళిపోవాలి మానవుడు సామాన్యముగా. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర వెళ్ళాల్సిన ఆత్మ